60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కొందరు అపరమేధావులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒక ముచ్చట చెప్తానండి. నిజం. ఒకప్పుడు రైల్వే స్టే ఒకప్పుడు రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన వాడే ఇవాళ దేశాన్ని అమ్ముతుండు. అది గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఒకప్పుడు రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మనికి ఆ రైల్వే స్టేషన్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. రైల్వే స్టేషన్ లేకుంటే ఛాయ్ అమ్మకపోతుండే, ఛాయ్ అమ్మేవాడు ప్రధానమంత్రి కాకపోతుండే. ఇది మీ మనసులో పెట్టుకోండి. అంతే. ఓకేనా? ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధర్మం, మతం ఇవి రాజకీయాలకు లాగకుండా అయ్యా ఇంకా షేమ్ఫుల్ అవుతాం మనము. ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తుంది. మన దేశం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందని. ఖచ్చితంగా ఈసారన్నా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ డెసిషన్ తీసుకొని మీరు దేశాన్ని, దేశ సమగ్రతను కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మతం ముసుగులో ఓట్లు వేయకుండి, మతం ముసుగులో ఓడైనా ఓట్లు అడిగితే తన్ని తరమండి. వాడోడో చెప్తుండు ఏమంటారు, వాడోడో డైరెక్ట్ రాముని ఫోటో తీసుకొచ్చి బీజేపీ పార్టీ రథంలో చేస్తుండు. ఏమంటారు, ఎలక్షన్ కమిషన్ ఏం కన్ను మూసుకోబోతుందా? ఇవి ఎలక్షన్ కమిషన్కి కనిపించే. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ మెన్షన్డ్ నో రిలీజియన్, నో క్యాస్ట్, అంటే క్యాస్ట్ రిలీజన్ని తీసుకొని మీరు ఓట్లు అడగకండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దానికి వ్యతిరేకంగా వీడోడు రాముని ఫోటో డైరెక్ట్ స్టేజ్ మీద పెట్టుకొని ఓట్లు అడుగుతుర్రు. ఇదారా మీరు నేర్చుకుంది? ఇంకా మారరు. ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తుంది. ఇప్పటికైనా మారండి. ఇది మా ఆవేదన. మానవతా విలువలు కలిగి ఉండండి. మనుషులందరూ సమానమే. వాడెవడో ఏమో చేసిండని మనం అదే పోకడలో పోవద్దు. బీజేపీలో అంటుంటారు శివాజీ శివాజీ శివాజీ. అంత పెద్ద శివాజీ మన ఎంతో ఎన్నో యుద్ధాలు చేసి హిందుత్వం కోసం పోరాడిన శివాజీనే ఒకానొక టైంలో గుళ్ళోళ్ళకి రానియలేదు, ఎందుకంటే శూద్రుడు అని చెప్పేసి. అట్లాంటి కల్చర్ ఉండే. అట్లాంటి కల్చర్ని మళ్ళీ మీరు తీసుకొస్తామంటే ఖచ్చితంగా బీజేపీకి ఓటేయండి. దేశం ఆగమైపోతుంది. ఇంకొకసారి బీజేపీ వస్తే మాత్రం దేశం దివాలా తీసుడు ఖాయం. ఆల్రెడీ అన్ని సంస్థలు ప్రైవేటీకరణ చేసేసిండు. 608వ స్థానంలో ఉన్న అదాని ఇవాళ నెంబర్ 1 డబ్బు కలవాడ అయిపోయిండు. సో మీరందరూ మారితే మంచిదే. ఆల్రెడీ నార్త్ ఇండియా అప్డేట్ అయ్యి, నార్త్ ఇండియా కళ్ళు మేలుకొని, నార్త్ ఇండియాలో మోడీకి నార్త్ ఇండియాలో 20 సంవత్సరాల మోడీకి ప్లస్ ఉన్న నార్త్ ఇండియన్స్ ఆల్రెడీ ఇప్పుడు కొంచెం మన సౌత్ ఇండియన్ చూసి మారుతుర్రు. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్న మైండ్ సెట్ మన సౌత్ ఇండియానికి వస్తుంది. సో ఇప్పటికైనా మన తెలంగాణ రక్తంగా ఉంచి తెలంగాణ ఒక తెలంగాణ పోరాటంతో ఖచ్చితంగా ఈసారి మంచి డెసిషన్ తీసుకొని, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మంచి డెసిషన్ తీసుకుర్రో ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అంత మంచి డెసిషన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. బీజేపీకి మాత్రం ఈసారి బొంద పెట్టాల్సింది మన తెలంగాణ. 17 సీట్లుంటే మినిమం ఒక్కడికిలా గెలవద్దు వాళ్ళు. అది మన టార్గెట్. 1-2 గెలుస్తారు. ఇక ఆడేడు అందరు తెలివిగల వాళ్ళు ఉంటారు కదా, 1-2 గెలుస్తారు. మాక్సిమం 14 సీట్లు మనమే గెలుస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇట్లా మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అలా పనిచేస్తాడు. ఇంకోటి, కొందరు కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేయలేకపోతుంది, హామీలు అమలు చేయలేకపోతుంది అని చెప్పేసి నిన్న మొన్న బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతారు. మీరు గడిచిన 10 ఏళ్లలో చేయలేని పనులు ఆల్మోస్ట్ ఒక 50% కాంగ్రెస్ పార్టీ చేసింది. కొంచెం టైం పడుతుంది, దేనికైనా డెవలప్మెంట్కి కొంచెం టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా ప్రతి హామీ రేవంత్ రెడ్డి నెరవేరుస్తామని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము గిట్ల రేవంత్ రెడ్డి గారి కొరకు చాలా పని చేసినాము, చాలా హామీలను జనాలలోకి తీసుకెళ్ళాము. కాబట్టి మమ్మల్ని ఆల్రెడీ మా దగ్గర చాలామంది హర్షం వ్యక్తం చేస్తారు. ఆర్టీసీ కావచ్చు, జీరో కరెంట్ బిల్ కావచ్చు. ఒక పేదోనికి నెలకి 300 మిగిలితే ఆ సంతోషం తెలుస్తుంది. ఉన్నోనికి బంగ్లాలో అనుకుంటే తెలియదు అర్థం సంతోషం. వాడు నెలకి ఒక 400 కరెంట్ బిల్ కట్టేటోడు ఇవాళ 400 మనకి సేవ్ అయితే మా ఇంటికి వచ్చి చెప్పారు. మా ఇంటికి వచ్చి అజయ్ ఇట్లా మాకు కరెంట్ బిల్ జీరో అయింది, మంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, మంచిగా అయింది, జీరో కరెంట్ బిల్ వచ్చింది, మా మా ఇంటోళ్ళు ఇట్లా ఎటన్నా వెళ్తే లేడీస్ ఫ్రీ బస్ ఉంది, మాకు కొన్ని ఫైనాన్షియల్గా మంచి అదైతుంది, పింఛన్ మీరు వస్తే బాగుంటుంది అజయ్ అని చెప్పేసి కొంతమంది అడిగి. అనుకూల్ వస్తుంది, ఏం బాధపడకండి, కొంచెం టైం పడుతుంది అనుకూల్ అంటే. వాళ్ళు ఏమంటారు డైరెక్ట్, ప్రజలు వాళ్ళు చెప్తారు ఏదైనా టైం పడుతుంది, మరీ వచ్చిన 3-4 నెలల్లో చేయలేరు కదా, కొంచెం టైం పట్టినా వాళ్ళు చెప్పిన అన్ని చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అసలు అడ్డే ఉండదని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదిస్తారు. అంత మంచి జననాడి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతో ఉంది. మొన్న రీసెంట్గా తుక్కుగూడలో జరిగిన మీటింగ్లో మినిమం 15 లక్షల మంది తెలంగాణ ప్రజలు వచ్చి రాహుల్ గాంధీ గారికి పట్టం కట్టారు. రాహుల్ గాంధీ కోసం వచ్చిన జనాలను చూసి బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి నిద్ర పడతలేదు. దాంతో ఈ అన్ని ప్రొవోకింగ్ మాటలన్నీ మాట్లాడి ఏం చేయాలనో అర్థం కాక ఆగమాగం మాట్లాడుతారు. మీరు ఎవ్వరు ఆగం కాకుండా తెలంగాణ ప్రజలు చైతన్యంగా ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి. ఖచ్చితంగా
ఖచ్చితంగా మీరు రానున్న రానున్న ఇయర్స్లో మంచి డెవలప్మెంట్ చూస్తారు. ఇండియా మంచి దిశగా వెళ్తుంది. ఇంకొకటి బీజేపీ వాళ్ళు ఒక దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పటికీ ఎవరు ఇస్తలేడు దానికి. ఎవ్వరు ఇవ్వలేకపోతారు. గోమాత గోమాత అని చెప్పేసి మేము గిట్ల గోమాతని రెస్పెక్ట్ చేస్తాం, గోమాతని మొక్కుతాం. అట్లాంటిది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 2 పెద్ద ఇంపోర్టెడ్ కంపెనీస్ గో మాంసాన్ని ఇంపోర్టెడ్ చేసే కంపెనీలు 250 కోట్లు బీజేపీ పార్టీకి విరాళాలు లెక్కించినాయి. దాని మీద ఒకటి మాట్లాడాడు. ఎందుకంటే బీజేపీ పార్టీ గోవుల పేర్లు చెప్పుకొని శ్రీరాముల పేర్లు చెప్పుకొని ఓట్లు అడుగుతారు కదా. ఇప్పుడు గోవుల మాతని హత్య చేసి దాన్ని మాంసాన్ని ఇంపోర్ట్ చేసే కంపెనీల దగ్గర 250 కోట్లు తిన్న బీజేపీ పార్టీ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని గోమాత గురించి మాట్లాడే అర్హత ఉంది? గోమాత కోసం మాట్లాడే అర్హత ఇట్లా కాదు. వాళ్ళకి అసలు ఆ స్వభావం ఇట్లా లేదు, ఆ మైండ్ సెట్ ఇట్లా లేదు. వాళ్ళు చాలా ఇది అయిపోతారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోతుంది. మున్ముందు తెలంగాణలో జరగబోయే ఒకవేళ బీజేపీ పార్టీ కనుక మన తెలంగాణలో ఒక 10 సీట్లు అండ్ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాత్రం మున్ముందు మీ పిల్లలను స్కూళ్ళల్లో వేయండి అని చెప్పరు, వేద పాఠశాలల్లో వేయండి అని చెప్తారు. నిజంగా ఇట్లా వాళ్ళ లైఫ్ బాగుంది. వేద పాఠశాలల్లో చేరి వాళ్ళు ఒక పంతులు అయిపోయిన తర్వాత మంచిగా ఏ పెళ్లి చేసినా 20,000, ఏ తద్దినం చేసినా 20,000, ఎంతో పైసలు సంపాదిస్తారు వాళ్ళు. ఆల్రెడీ అది గిట్లా స్టార్ట్ అయిపోయింది. ఇక అంటే మీరు చెప్పేది సొసైటీకి ఏంటంటే స్కూళ్ళల్లో వేసి పిల్లల్ని ఖరాబ్ చేయకుండా పేద పాఠశాలల్లో వేసి పిల్లలకి మంచి మంత్రాలు నేర్పించేసి వాళ్ళని దేశం మొత్తం పూజారులా మారండి. ఎడ్యుకేషన్ మనకు అవసరం లేదు, ఎడ్యుకేషన్ చేస్తే క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. సో అందరినీ ఎర్రి పుష్పాలని చేయాలని పువ్వు గుర్తు మీద ఓటేయమని అడుగుతురు. కాబట్టి మీరెవ్వరు దానికి ప్రలోభయ్యి పుష్పాల మీద ఓట్లు వేయకుండా బీజేపీ పార్టీని బొందబెట్టింది. లాస్ట్గా ఒక మాట, బీజేపీని తొక్కుడే శ్రీరాముని మొక్కుడే. లాస్ట్గా ఒక మాట, శ్రీరాముని మొక్కుడే బీజేపీని తొక్కుడే. గుర్తుపెట్టుకోండి, శ్రీరాముని మొక్కుడే బీజేపీని తొక్కుడే. ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ వీడియోస్ చేస్తాను. నా వీడియో వల్ల ఒక్కడు మరణ నేను అనుకున్నది అచీవ్ చేసినట్టు చాలు. నా వీడియో అందరి దగ్గరికి వెళ్ళకపోవచ్చు, కానీ నా వీడియో ఒక 10 మంది చూస్తే వాళ్ళకి 2 మారిన నేను సంతోషం. ఎందుకంటే నా వాళ్ళు 2 మారి రాబాయ్ అని చెప్పేసి నాకు ఒక సెల్ఫ్ బూస్టింగ్ అవుతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ నేనైతే హిందూ వ్యతిరేకని కాదు రాబాయ్, బరాబర్ అన్నీ ప్రశ్నిస్తూనే ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.